తెలుగు సినిమా ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా చెప్పుకునే నందమూరి, మెగా, అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీల్లో చాలామంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఈ జనరేషన్లో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్, అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున లాంటి హీరోలు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ నాగచైతన్య, అఖిల్, రానా లాంటి హీరోలు వీళ్ళ ఫ్యామిలీల పేర్లు నిలబెట్టే విధంగా సినిమాలు అయితే చేయడం లేదు. ఇక నందమూరి, మెగా ఫ్యామిలీల నుంచి వచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్ వరుస సక్సెస్లను అందుకుంటున్నారు. కానీ రానా, అఖిల్లు మాత్రం చాలా వెనుకబడిపోతున్నారు. ప్రస్తుతం రానా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అటు హీరోగా చేస్తున్నప్పటికీ అవి సక్సెస్ కావడం లేదు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో చేస్తున్నారు. అలాగే మరికొన్ని సినిమాల్లో విలన్గా నటిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీ లేకుండా అన్ని పాత్రలని పోషిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ హీరోగా నిలబడలేకపోతున్నారు. ఆయన హీరోగా నిలబడాలంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ రావాలి. కానీ రానా మాత్రం అలా చేయడం లేదు. దాంతో దగ్గుబాటి అభిమానులు వెంకటేష్ తర్వాత రానా స్టార్ హీరో అవుతాడు అని అనుకున్నారు. కానీ వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతూ ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. ఇక అక్కినేని ఫ్యామిలీలో అఖిల్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఇప్పటి వరకు ఆయన చాలా సినిమాలు చేసినప్పటికీ అందులో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఒక సక్సెస్ కూడా లేకపోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్రమైన నిరాశకి గురవుతున్నారు.